దేవీ నవరాత్రుల విజయదశమి రోజున మేము చేసిన 9 ప్రసాదాలు 60 నిమిషాలలో ఎలా చేసుకోవాలో చూద్దాం. అంటే ఒక గంటలో ప్రసాదాలు ఇవన్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. నేను ప్రీవియస్ ఇయర్ కూడా చేశాను, చూడండి వరకు లింక్ ఇస్తాను. ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి, దద్దోజనం, పరమాన్నం, పచ్చడిమిడి, వడపప్పు, బూరెలు, శనగపప్పు, తాలింపు, పానకం, ఇలా 9 రకాల ప్రసాదాలు చేసాము. ఒక గంటలో ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్తాను, ఈజీగా అయిపోయే విధంగా. సరే కదా, చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. అలాగే బూరెలు కూడా చేసాము. వీడియో అన్నీ చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్స్ వరకు రైస్ తీసుకుని రైస్ వరకు ఉడకబెట్టుకుందాం. ఇది దద్దోజనానికి, పరమాన్నానికి. అలాగే 1 కప్ వరకు శనగపప్పు తీసుకుని శనగపప్పును కూడా ఉడకబెట్టేసుకుందాం. ఇందులోనే 1 కప్ వరకు వరిపిండి, 1/2 కప్ వరకు బెల్లం తీసుకుని మనం పచ్చడిమిడి చేసుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ముద్ద కలుపుకోవాలి, లేకపోతే పలచనైపోతుంది. ఇలా ముద్ద కలిపిన తర్వాత పెసరపప్పు కూడా నానబెట్టుకుందాం. పెసరపప్పు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది, విజిల్ పక్కన చల్లారనిద్దాం. రైస్లో 1 కప్ వరకు మిల్క్ వేసుకుందాం. దీన్ని దద్దోజనానికి, పరమాన్నానికి కాబట్టి ఉడికిన తర్వాత సగం సెపరేట్ చేసేద్దాం. నెయ్యి వేసుకుని 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని తగినంత నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసుకోండి. 4 టేబుల్ స్పూన్ కాదు. డ్రై ఫ్రూట్స్ మొత్తం ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకుందాం. 1.5 కప్ వరకు వేసాను. 1.5 కప్ అంటే 4 కప్స్ వరకు 5 కప్స్ వరకు వాటర్ పడుతుంది. నేను 4.5 కప్స్ వరకు వాటర్ వేసాను. అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసి వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుంటే రవ్వను కూడా వేసేసుకుందాం. రవ్వతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తాను నేను. దీంతోనే 1.5 కప్ వరకు షుగర్ కూడా వేయాలి. ఇలా హాట్ వాటర్లో వేయటం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు షుగర్ కూడా వేసినాక షుగర్ కూడా కలిపేద్దాము. ఇలా కలిపేసుకున్న తర్వాత అది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది. అంతే, రవ్వ కేసరి తయారు. మీరు ఇందులో ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను దేవుడి కూడా పెడుతున్నాను కాబట్టి ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేశాను. మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు. ఫస్ట్లో వేసాను కానీ ఇప్పుడు వేయట్లేదు. దద్దోజనం కూడా దద్దోజనానికి వేసాను, పక్కన పెట్టేసాను. ఇప్పుడు పరమాన్నం కోసం 1.5 కప్ వరకు బెల్లం వేసుకుందాం. ఇలా బెల్లం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని కాచి చల్లార్చుకున్న పాలను వేసేసుకుందాం. మామూలు ఉత్తి పాలు వేస్తే విరిగిపోతాయి అనమాట, అందుకే కాచి చల్లార్చుకున్న పాలు వేసాను. చూసారు కదా, ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా పరమాన్నం కూడా తయారైపోయింది. ఇప్పుడు బూరెల కోసం 1 కప్ వరకు 1 కప్ వరకు శనగపప్పు తీసుకుని అందులో 1 కప్ వరకు బెల్లం వేసుకుని దగ్గర పడిన ఇలా పూర్ణంలా దగ్గర పడిన తర్వాత లడ్డూల కింద చేసేసుకోవడమే. సారీ అండి, దద్దోజనం కలిపిన వీడియో అలాగే తాలింపు వీడియో అందులోనే ఉంటాయి 2, ఆ వీడియో మిస్ అయిపోయింది. అలాగే శనగపప్పు అందులోనే సగం శనగపప్పు తీసేసి తాలింపు కూడా పెట్టేశాను. నేను పులిహార కోసం రెసిపీ అనేది నేను పెట్టాను, చూడండి. ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం. బూరెల కింద వేసేసుకోవడమే. తోపు ఎలాగా మీకు తెలుసు కాబట్టి చూసేగా పెద్ద వీడియో అయిపోతుందని ఇప్పుడు మొత్తం ఫుల్గా పెడతలేదు, అంతే. చూసారు కదా, చింతపండు కలిపి అయితే మీకు ఎలా చిన్న కామెంట్స్ అని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఒక గంటలో ఈజీగా అయిపోతుంది అనమాట. ప్రీవియస్ వీడియోస్ అన్నీ పెడతాను. అలాగే దేవీ నవరాత్రుల్లో 11 రోజులు ఎలా పూజ చేసుకోవాలి, దేవి అవతారాలు ఏంటని వీడియో పెట్టాను. అన్ని స్పెషల్ లింక్ ఇస్తాను. అన్ని అవతారాల వీడియోని చూసి కామెంట్ చేయండి, అనిపించింది. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.